బదరీనాథ్ ధామం ఒకప్పుడు శివపార్వతుల విశ్రాంతి స్థలంగా ఉండేది. శివుడు తన పరివారంతో కలిసి ఇక్కడే నివసించేవాడు. అయితే మహావిష్ణువుకు ఈ ప్రదేశం ఎంతగానో నచ్చడంతో ఎలాగైనా సరే ఈ ప్రాంతాన్ని తన సొంతం చేసుకోవాలి అని దానికోసం అతను శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం పన్నాడు. పురాణ గాథల ప్రకారం సత్యయుగంలో శ్రీనారాయణుడు బదరీనాథ్కి విచ్చేసినప్పుడు ఆ ప్రాంతమంతా కూడా బదరీ వృక్షాలతోటి అంటే రేగు చెట్లతోటి నిండి ఉండి ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన అరణ్యంగా ఉండేది. ఆ సమయంలో శివుడు తన అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవితో కలిసి అక్కడ ఆనందంగా నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఓ చిన్న బాలుడి రూపాన్ని ధరించి ఒక చోట నిలబడి పెద్దగా ఏడవడం ప్రారంభించాడు. ఆ బాలుని ఏడుపు విన్నది పార్వతీదేవి ఎంతో బాధపడింది. ఇలా ఆలోచించుకుంది ఆమె, ఈ నిర్మానుష్యమైనటువంటి ఈ అరణ్యంలో ఈ బాలుడు ఎవరు, ఎలా వచ్చారు, అతని తల్లి ఎక్కడ ఉన్నది అని ఇటువంటి ఆలోచనతోటి దయతో నిండినటువంటి ఆ తల్లి ఆ బాలుణ్ణి తన వద్దకు తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళింది. ఇది శ్రీ మహావిష్ణువు పన్నిటువంటి ఒక దివ్యమైన ఉపాయము, ఒక లీల అని శివుడు గ్రహించాడు. పార్వతీదేవితో అన్నాడు, ఆ బాలుణ్ణి ఇంటి బయటే వదిలిపెట్టేసి రమ్మనమని. ఆ బాలుడు కాసేపటికి ఏడు పాపుతాడు, తనతో తాను వెళ్ళిపోతాడు అని కూడా ఆమెకి పార్వతీదేవికి నచ్చజెప్పాడు శివుడు. అయితే పార్వతీదేవి శివుని మాట వినలా. దానికి భిన్నంగా ఆమె ఆ బాలుని లోపలికి తీసుకొచ్చింది, ఓదార్చింది, నిద్రపుచ్చడం ప్రారంభించింది. ఆ విధంగా ఎంతోసేపు గడవక ముందే ఆ బాలుడు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు పార్వతీదేవి బయటికి వచ్చి శివునితో కలిసి విహారానికి వెళ్ళింది. శ్రీ మహావిష్ణువు కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం ఇదే. ఆయన నిద్రలేచాడు, తలుపు వద్దకు వెళ్ళి దానిని లోపల నుంచి గడియ పెట్టేశాడు. శివపార్వతులు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు లోపలి గడియ వేసి ఉన్నది. తలుపు తీయమని వారు ఆ బాలుణ్ణి కోరారు. శ్రీ మహావిష్ణువు లోపల నుంచి ఈ విధంగా సమాధానమిచ్చాడు, ఓ ప్రభు, మీరు ఇక ఈ స్థలాన్ని వదిలిపెట్టాలి. ఈ నివాసం నాకు ఎంతగానో నచ్చింది. దయచేసి నన్ను ఇక్కడ విశ్రాంతి తీసుకొనివ్వండి. మీరు ఇక్కడి నుంచి కేదార్నాథ్కు వెళ్ళండి అని సమాధానమిచ్చాడు మహావిష్ణువు. అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా బదరీనాథుడు ఇక్కడే ఉంటూ తన భక్తులకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో శివుడు కేదార్నాథ్లో నివసిస్తూ ఉన్నాడు.